హలో వ్యూవర్స్, మీరు ఎప్పుడైనా చాట్ జీపీటీ యూస్ చేశారా? నేనైతే అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అనమాట. జనరల్గా నేను ఎందుకు యూస్ చేస్తానంటే కొన్ని సెంటెన్సెస్ కానీ లేకపోతే ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు యూస్ చేస్తాను. ఈరోజు మనం జనరల్ వ్లాగ్స్ కాకుండా కొంచెం ఏ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా నేను చాట్ జీపీటీ వాడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంతకుముందు నేను చాట్ జీపీటీ ప్లస్ కూడా వాడేవాడిని అనమాట. అది నాకు అంత యూస్ అనిపించలేదు, ఎందుకంటే చాట్ జీపీటీ ప్లస్లో ఇంతకుముందు ఓన్లీ డాలీ అనే ఉండేది. అది వచ్చేసి ఇమేజ్ క్రియేషన్కి. ఇదే డాలీ యూస్ చేసి మన ఇమేజెస్ ఫ్రీగా కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే మీరు బింగ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తే, సో బింగ్ బ్రౌజర్లో చాట్ ఆప్షన్ అనే ఉంటుంది. చాట్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏమైనా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ పెడుతున్నాను, క్రియేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ 7 years బాయ్ సంథింగ్ అలా ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అనమాట. ఇక్కడ నాకు ఫ్రీగా ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. చూసారు కదా. సో ఇమేజ్ అయితే మనకి ఫ్రీగానే జనరేట్ అయిపోయింది అనమాట. దీనికి మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బింగ్ బ్రౌజర్కి వెళ్ళి చార్ట్లోకి వెళ్ళి ఏ ప్రాంప్ట్ ఇచ్చినా అక్కడ బోత్ ద టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ పవర్డ్ బై డాలీ 3 అనమాట. ఇన్బిల్ట్ అది డాలీ యూస్ చేసుకుంటుంది. ఇలా ఫ్రీగా చేయొచ్చు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ప్లస్ లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో మనకి చాట్ జీపీటీ 4 అనే వస్తుంది. అది చాట్ జీపీటీ 4 ఇంతకుముందు కూడా ఉండేది. బట్ దాంతోపాటు ఏంటంటే మనకి బ్రౌజ్ క్రియేట్ యూజింగ్ చాట్-జీపీటీస్, అంటే మన చాట్-జీపీటీస్ యూజ్ చేసుకుని డిఫరెంట్ చాట్-జీపీటీస్ కూడా మనం ఓన్ గా క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. ద సేమ్ వే మళ్ళీ మనకి వచ్చేసి డాలీ అవి అన్నీ ఉంటాయి అనమాట. సో మెయిన్ నాకున్న బెనిఫిట్ ఏంటంటే జీపీటీస్ మనం క్రియేట్ చేయొచ్చు, యూస్ చేసుకోవచ్చు అనమాట. చాట్-జీపీటీస్ అంటే ఏంటంటే మనకి GPTస్టోర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో GPTస్టోర్కి వెళ్తే మనకి ఇక్కడ ఈ GPTs లో నెంబర్ ఆఫ్ చాట్-జీపీటీ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే చాట్-జీపీటీని యూస్ చేసుకుని దాని మీద క్రియేట్ చేసిన ప్రొడక్ట్స్. సో ఇవి వచ్చేసి థర్డ్ పార్టీ డెవలపర్స్, మనలాంటి డెవలపర్స్ ఎవరైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ దీనిలో నుంచి మన డబ్బులు కూడా మనకి పే చేస్తారు చాట్-జీపీటీ వాళ్ళు. చాట్ క్లబ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మన అవతార్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, మన పర్సనల్ చాట్ బాట్ లాగా అనమాట. ఇవన్నీ ఫీచర్స్ వచ్చేసి మనకి చాట్-జీపీటీ ప్లస్ లో జీపీటీస్ అనే దాంట్లో వస్తాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను జీపీటీ ప్లస్ అకౌంట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి మంత్లీ $20 పడుతుంది. $20 అంటే మనకి 1600 అలా పడుతుంది అనమాట పర్ మంత్ కి. అండ్ ఇది అయితే నాకు వర్త్ అనిపిస్తుంది ప్రెసెంట్. బట్ ఫ్యూచర్ లో ఇది ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు గూగుల్ బార్డ్ అనే వస్తుంది. సో దాంట్లో ఇంకా చాలా మంచి ఫీచర్స్ అండ్ డెవలపర్స్ కి కూడా మంచి ఫీచర్స్ అయితే వాళ్ళు ఎనేబుల్ చేస్తున్నారు. చూద్దాము. ఇక్కడ నాకు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే క్రియేట్ జీపీటీ. సో ఇక్కడ నేను ఒక జీపీటీని, నా ఓన్ జీపీటీని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎటువంటి కోడ్ అవి లేకుండా జస్ట్ కాన్ఫిగరేషన్ చేసి చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ జీపీటీస్ ని నేను వాడుకోవచ్చు. లైక్ జీపీటీ, వెబ్ బ్రౌజర్, గేమ్ టైమ్ అండ్ ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో ఈ జీపీటీస్ అన్ని నేను ఫ్రీగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కలరింగ్ బుక్ హీరో ఇది ఒక జీపీటీ ఉంది. సో ఈ జీపీటీని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రాంప్ట్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ కలరింగ్ ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. బట్ ఇదైతే కొంచెం స్లోగా ఉంది. ఇట్స్ నెట్వర్క్ ప్రాబ్లం కాదు. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత అది జనరేట్ చేయడానికి టైం పడుతుంది. ఇది చూసారు కదా. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక పేజ్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ జీపీటీ వచ్చేసి ఓన్లీ కలరింగ్ పేజెస్ క్రియేట్ చేయడానికే ఇది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే ప్రాంప్ట్ డాలీలో ఇస్తే ఇక్కడ ఏమవుతుందంటే నాకు కలరింగ్ పేజ్ కాకుండా నార్మల్ ఇమేజ్ అనే వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నాకు కలరింగ్ ఇమేజ్ అయితే రాలేదు, నార్మల్ ఇమేజ్ వచ్చింది. బట్ నేను ఇక్కడ ప్రాంప్ట్ అయితే సేమ్ ఇచ్చాను, ఏం చేంజ్ చేయలేదు. అండ్ ప్రీవియస్ దాంట్లో కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాంప్ట్ ఇచ్చా, జస్ట్ కాపీ పేస్ట్ చేశాను. బట్ ఇక్కడ వచ్చేసి కలరింగ్ ఇమేజ్ వచ్చింది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది వచ్చేసి ఈ డాలీ లేయర్ యూస్ చేసుకొని ఒక సపరేట్ సబ్ జీపీటీ క్రియేట్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి స్పెసిఫిక్ టు ఓన్లీ జనరేటింగ్ కలరింగ్ బుక్ పేజెస్ అనమాట. సో దీనివల్ల మనకి ఏంటంటే ప్రాంప్టింగ్ లో మన స్పెసిఫిక్ గా అడగాల్సిన అవసరం లేదు, నాకు కలర్ పేజ్ క్రియేట్ చేయమని చెప్పేసి. బై డిఫాల్ట్ ఇది పర్పస్ వచ్చేసి ఓన్లీ కలర్ బుక్స్ కాబట్టి సో అదే ఇమేజెస్ నాకు జనరేట్ చేస్తారు అనమాట. అదే డాలీలో అయితే మనం సపరేట్ గా మనం అడగాలి. ఇక్కడ జనరేట్ కలరింగ్ పేజ్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, నాకు నేను స్పెసిఫిక్ గా ఇక్కడ జనరేట్ కలరింగ్ ఇమేజ్ అని చెప్పి ఇవ్వాలన్నమాట. అప్పుడు నాకు కలర్ ఇమేజెస్ ఇస్తుంది. ఓకే, ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. అంటే అన్ని మనం ప్లస్ లో వాడుకోవచ్చు అనమాట. మీరు ఐఫోన్ వాడితే ఇన్ కేస్ మన సిరితో కూడా ఇంటిగ్రేట్ అయిపోతుంది చాట్-జీపీటీ బై డిఫాల్ట్. అండ్ ఫోన్ లో అయితే వాయిస్ కమాండ్ ని కూడా మనం వాడవచ్చు అనమాట. సో అవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ జీపీటీస్, సో అవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఒక టెక్నికల్ వీడియో చేయడం వచ్చేసి ఇది ఫస్ట్ టైం అనమాట. నేను కరెక్షన్స్ ఉంది చెప్పండి. అండ్ మీకు ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.